భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కంప్లీట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా ఒక్క సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా అందుకే కదా అన్నవాళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు మీరు రిలీజ్ చేయాలంటే 50 and 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్లో ఉంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని మళ్ళీ నో ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసే రైట్ నాకు కూడా లేదు. ఆనరబుల్ కోర్టులకు ఉంది, లేకుంటే కోర్టులు డైరెక్షన్ ఇస్తేనే ఉంది, లేకుంటే కూడా ఏమీ లేదు. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టగలుగుతా. సో అటువంటిది జరగొద్దని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. బై మిస్టేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఏ కారణం చేతైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉంటే ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే రైట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని సవరించే దిశలో ఉన్నదనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సో డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా వ్యవస్థలో ఎక్కువ యాక్సెస్ దొరుకుతుంది. ఈ యాక్సెస్ దొరికిన దాంట్లో ఇందాక అన్నట్లు ఇంట్లోకి ఎలకని దూరిందని మీరు ఇంటికి నొప్పి పెడతారా అని అన్నట్లు నొప్పి పెట్టం, కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో క్రాస్ అండ్ చెకింగ్ కూడా ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దాన్ని కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తా. మీ నోటీస్కి ఏదైనా వచ్చిందో కూడా తప్పకుండా చెప్పండి. ఎస్ 200% ఫ్యాక్ట్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్లు 3500 మందిని ఎలకేషన్ నాకు చేసి మోర్ దాన్ 1 month అయింది. ప్రతి మండలానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా మినిమం 3 మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి విధి విధానాలు కూడా సామాన్య రైతాంగానికి బడ్డెని పడకుండా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టించాం. ఏదో అడ్డగోలుగా వసూలు చేయటం కాకుండా ఎవరు పడితే వాళ్ళు నేను దీన్ని చేస్తా నేను చేస్తాను అది కూడా స్లాట్ సిస్టంలోనే అది ఎవరికైనా అలాట్మెంట్ జరిగే విధంగా చేయటం జరిగింది. ఈ 3500తో పాటు డిసెంబర్ 20th నుంచి 25th మధ్యలో మళ్ళీ 2500 మందిని అడిషనల్గా ప్రతి మండలానికి పంపిస్తాం. ఎస్, దీనికి సంబంధించింది తప్పకుండా. అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని ఒక వ్యక్తిని మినిమం పెట్టాం. ఇక్కడ చిన్న చిన్నవి 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లుండే, అవన్నీ కూడా ఈ మైగ్రేషను షిఫ్టింగ్లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటుంది, కానీ అవి పక్కనుండే ఇంకొక విలేజ్లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటినీ చూసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన సుమారు 6500 మందిని అట్లా నిర్మించాం. మిగిలిన వాటికి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం.